పూరా లోకల్. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయని నిన్న ముఖ్యమంత్రి ఒక వేదికగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి అన్నారు నిన్న ఒక వేదికగా, సదర్ వేదికగా అన్నారు. రేవంత్ రెడ్డి గారు అనే ముందు ఆలోచించాలి. ఇప్పుడు లాస్ట్ టైము ఏదేదో చెప్పినావు గవర్నమెంట్లకు రాకముందు, వాళ్ళ మీద ఇది చేస్తా, బీఆర్ఎస్ వాళ్ళని ఇన్ని స్కాములు చేస్తారు, అరెస్ట్ చేస్తా, లోపడేస్తాను, ఏడికి పోయింది అంటున్నా. ఎక్కడ ములాఖత్ అయినాయో చెప్పాలి మీరు. ఏ స్కామ్లలో నా దగ్గర అన్ని రిపోర్ట్ ఉన్నాయని చెప్పి మన ఎలక్షన్స్ కంటే ముందు చెప్పినాం. ఎక్కడున్నాయి మరి అవన్నీ కూడా? ములాఖత్ అయింది మీరా మేమా? సింపుల్ వర్డ్. సో చెప్పే ముందు అనే ముందు కొంచెం ఆలోచించాలి. సరే, పొలిటికల్ పార్టీస్ అన్నప్పుడు వేరే పార్టీ మీద అంటారు, వేరే పార్టీ మీద అంటారు, కానీ అనే ముందు ఆలోచించుకొని కొంచెం జనాలు నవ్వుకునేటట్టు చేయకుంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. ఎలక్షన్కి మరికొన్ని రోజులు ఉంది, నామినేషన్ కూడా వేశారు. ఎలా అనిపిస్తుంది మరి? ఎలా జనాల్లోకి వెళ్ళబోతున్నారు? నిజంగా చెప్తున్నానండి, ఈరోజు సోషల్ మీడియాలో మేము ఒక పోస్టింగ్ చేశాము. అన్ని సోషల్ మీడియాలలో మా వాళ్ళు చేసుకున్నారు, సేయింగ్ దట్ ఈరోజు మా దీపక్ అన్న నామినేషన్ అని చెప్పి. చూశారు ఏ విధంగా వచ్చింది. సరే, మా వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెట్టుకొని మేము ఈ ఏరియాలలో ఇక్కడి నుంచి మన కార్యకర్తలు రావాలని కోరుకుంటాం. కానీ జనాలు స్వచ్ఛందంగా వచ్చిన జనాలు మీరు చూశారు ఈరోజు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కూడా సపరేట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా. మీ గురించి ఎంతటికైనా ఫైట్ చేస్తా, నన్ను ఒక్కసారి గెలిపించుకోండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ ఏరియాలో గెలవలేదు కాబట్టి మనకు ఛాన్స్ ఇస్తే మన ఒక సమస్యల గురించి మేము ఫైట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇక్కడ ఎక్కడున్నాయో చూడండి. మీరు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక కార్లో నుంచే బైక్ నుంచో దిగి చూస్తే అంత పచ్చిగానే ఉంటుంది. అందరూ ఏమనుకుంటుంటారు, ఎక్కడో వాటర్ లీక్ అయిందేమో వస్తూనేమో అనుకుంటారు. కాదండి, అది 365 days డ్రైనేజ్ వాటర్లు ఇక్కడ పొంగుతూనే ఉంటాయి. హై టెన్షన్ వైర్లతో బట్టి సస్తూనే ఉంటారు జనాలు. ఎన్నో డెవలప్మెంట్ మీద ప్రామిస్ చేసి వస్తారు. ఇక్కడ వచ్చి ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి సపోర్ట్ చేయండి. నేను ఏ విధమైన ఫైట్ చేసి ఎంఐఎం పోటీ చేయలేదు, ఎట్లా చూస్తారు? ఎంఐఎం పోటీ చేయదండి ఎప్పుడు కూడా. వాళ్ళకు ఓట్లున్నా కానీ పోటీ ఎందుకు చేయరు? బీఆర్ పోయి చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు చేయరంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళతోని వాళ్ళు లాలుచి పడతారు. ఎవడెక్కువ పైసలు ఇస్తే వాడిని సపోర్ట్ చేద్దామని చూస్తారు వాళ్ళు. మైనార్టీ సోదరుల సపోర్ట్ బీజేపీ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్లో? మైనార్టీ లాస్ట్ టైం మా దగ్గర ఏ ఒక్క ఓట్లు లేకుండా బూతులు కూడా ఉన్నాయి కొన్ని. అక్కడ కూడా 5-10 ఓట్లు పడ్డాయి. అంటే వాళ్ళు కూడా మా దిక్కు చూస్తున్నారు. మైనార్టీ సోదరులకు మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం ముసుగులో వస్తున్నటువంటి రాబర్స్ని, థీవ్స్ని మీరు నమ్మకండి. మీరు డెవలప్మెంట్ దిక్కు చూడండి, మోడీ గారి దిక్కు చూడండి, కమలం పువ్వు కోటేమని మీ అందరు క్లియర్. బీసీ రిజర్వేషన్లో వ్యతిరేకమైతే మన దేశ ప్రధాని ఎవరండి? బీసీ కాదా అండి? మేము లాస్ట్ ఎలక్షన్స్లో సీఎం క్యాండిడేట్ని ఎవరిని అనౌన్స్ చేశామండి? ఒక బీసీని కాదా అండి? వాళ్ళు నిజంగా బీసీ గురించి ఆలోచిస్తే ఇక్కడ సీఎం ఇచ్చేయచ్చు కదండి. బీసీకి మంచోడు అయినప్పుడు సీఎం ఇచ్చేయచ్చు కండి. లేదంటే 42%లో 10% మైనార్టీస్ని ఎందుకు యాడ్ చేశాడండి? ఇవన్నీ తీసేయండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నాం. ఉత్తగానే ఏదో బురద చల్లే ముందు అది చూసుకోవాలి. ఎప్పుడైనా బురద మీద రాయేస్తే అది మన మీద కూడా చిల్లుతుందని సీఎం గారు ఆలోచించవలసిందిగా మీ అందరికి మళ్ళీ చేస్తున్నాం.